పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వద్ద వశిష్ట గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి దాదాపు 10 లక్షల క్యూసెక్కుల్లో వరద నీరు సముద్రంలోకి విడిచిపెట్టడంతో నర్సాపురం స్థానాల రేవుల్లో గంటకు నీటి మట్టాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల మధ్య గోదావరిలో పడవలు రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఏటిగట్లు బలహీనంగా ఉన్న చోట్ల ఇసుక బస్తాలతో పటిష్ట పనులు చేపడుతున్నారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గోదావరి వరద ఉధృతను పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. లోతట్టు ప్రాంత ప్రజల్ని అవసరమైతే తుఫాను షెల్టర్లు ప్రభుత్వ స్కూళ్లకి తరలిస్తున్నామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. చెప్పాలంటే 86 బ్లడ్ హైయెస్ట్ అని చెప్తారు రికార్డు ప్రకారం. కానీ అప్పుడు బీచెస్ పడిపోయి చాలా బీచెస్ పడ్డాయి. వాటర్ అంతా స్టాగ్నెంట్ అయిపోయి ఇక్కడికి అంత వాటర్ రాలా. లాస్ట్ టైం 26 లక్షలు మాత్రం మొత్తం కిందకి దిగిపోయి ఎక్కడ బ్రీచ్ అవ్వాలి, మొత్తం పొద్దున్న కలిసి. నమస్కారం అండి అందరికీ. మరి ఈ రోజున నరసాపురంలో ఏదైతే గోదావరి ఉందో మరి చూస్తున్న గత 2 రోజుల నుంచి కూడా ఈ వర్షపాతం వల్ల మరి గోదావరి ఉధృతం అవడం కూడా మనం చూస్తున్నాం. మరి భద్రాచలంలో కూడా ఈ రోజున 7 గంటలకి మరి మొదటి ప్రమాదక సూచన హెచ్చరిక ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ నుంచి. అదేవిధంగా నరసాపురం ప్రాంత ప్రజలు కూడా మరి ఈరోజు 10 లక్షల క్యూసెక్ వాటర్ ఇక్కడికి బయటకు వెళ్తుంది కాబట్టి ఎక్కడా కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేదు. అదేవిధంగా మరి కమిషనర్ గారు కానీ మరి కన్సర్న్ ఏఈ గారు కానీ డిపార్ట్మెంట్ అందరూ కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా దగ్గరుండి ఏ ఇబ్బంది లేకుండా మరి ప్రజలకు ఎప్పటికప్పుడు ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. మరి ప్రజలు కూడా ఒకటే చెప్తున్నాం, రాబోయే 2 రోజుల్లో కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఏంటంటే ఒకవేళ ఎక్కువ మనకు వస్తే కనుక మీరందరూ కూడా ఏదైతే డిపార్ట్మెంట్ సూచనల మేరకు మీరందరూ కూడా దాన్ని ముందుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే గతంలో చూసుకున్నాం 16 లక్షలు మరి ఆ రోజు రావడం కూడా ఎక్కడా కూడా నరసాపురానికి ఎక్కడో కూడా ఇబ్బందికర పరిస్థితి రాలేదు. మరి 2022లో చూసాం, మరి ఆ రోజు 26 లక్షల క్యూసెక్లు వాటర్ రావడం ఆ రోజున ప్రజలను కొంత నరసాపురం ప్రజలు ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చింది. మరి అలాంటి పరిస్థితి రాదని చెప్పి మనం ఈ రకంగా తెలియజేసుకున్నాం. మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి మరి ఎప్పటికప్పుడు ఈ 2-3 రోజులు కూడా కొద్దిగా ఏదైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరూ కన్సర్న్లు ఉంటే కనుక ప్రజలకు ఎక్కడ ఇబ్బంది రాదని తెలియజేస్తున్నాం. అదేవిధంగా అధికారులు కూడా పూర్తిగా మున్సిపాలిటీ కానీ ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండి మరి ఇక్కడ కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, మరి ఆయన కూడా చూసుకున్నారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకు పూర్తిగా రక్షణ కల్పించే విధంగానే మరి చర్యలు తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి, సీజనల్ డిసీజెస్ అన్నీ వస్తున్నాయి. ప్రజలు కూడా ఏంటంటే మీకు కూడా ఒకటే చెప్పేది, ఎప్పటికప్పుడు మీరు అందరూ త్రాగే డ్రింకింగ్ వాటర్ కూడా కాచి తాగితే కనుక కొంత ఈ వ్యాధులకి డిసీజ్కి మనం దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ 4 రోజులు కూడా కొన్ని మీరు వేడి నీళ్ళు వెచ్చ నీళ్ళు తాగి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గౌరవ శాసనసభ్యులు వారు చెప్పినట్లుగా ప్రజలందరూ కూడా మరి అప్రమత్తంగా ఉంటూ మరి ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీసు, తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంటు, కన్జర్వేటివ్ డిపార్ట్మెంట్ మేమందరం కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క సూచనలు వారికి కూడా మేము ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తున్నాము. అందువల్ల ప్రజలు డిపార్ట్మెంట్స్ వాటితో సహకరించగలిగినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము వారికి తగిన విధంగా అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నాం. రెవెన్యూ వాళ్ళు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురైతే వెంటనే పునరావాస కేంద్రాన్ని తరలించి అక్కడ వాళ్ళకి భోజనం ఏర్పాట్లు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. అట్లాగే మేము కన్జర్వేటివ్ డిపార్ట్మెంట్ వాటితో కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఎమ్మెల్యే సార్ చెప్పినట్టుగా మనకు ఇంకా కేవలం 10 లక్షల క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదలైంది. 16 లక్షలు వచ్చినప్పుడు మనము
ఇవన్నీ కూడా గేట్లు క్లోజ్ అవుతాయి కాబట్టి అప్పుడు డ్రైన్ వాటర్ కూడా మేము షిఫ్ట్ చేయడానికి మోటార్లన్నీ ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఈ స్థానికంగా ఇప్పుడు మనకున్న ముసురు ఉంది కాబట్టి సీజనల్ వ్యాధులు రాకుండా సార్ చెప్పినట్టుగా కొంచెం ప్రజలు జాగ్రత్తగా ఉంటూ ఎప్పటికప్పుడు కాచి చల్లార్చినటువంటి నీరుని తాగుతూ చిన్న జబ్బు వచ్చినా కూడా మన ఏఎన్ఎంస్ అందరూ ఉన్నారు, వాళ్ళని మేమంతా వార్డులు కూడా పంపిస్తాము. కాబట్టి తగిన వైద్యపరమైనటువంటి సహాయం అందించడానికి కూడా మరి వైద్య శాఖ వారు కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ప్రజలందరూ మాతో సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.